హాయ్ అందరికీ నమస్కారం అండి. సో, ఈ కరోనా నుంచి ఎవరైతే రికవర్ అయ్యారో, వాళ్ళకి ఈ బ్లాక్ ఫంగై, వైట్ ఫంగై, యెల్లో ఫంగై అనే ఫంగస్ గ్రోత్ వస్తుందనేసి, దానివల్ల సివియర్ కాఫ్, ఈవెన్ దగ్గుతున్నప్పుడు దాంట్లో రక్తం గూడా వస్తుందనేసి చ ఈ సింప్టమ్స్ అన్నీ ఉన్నాయి. హై ఫీవర్ మళ్ళీ ఈ మోస్ట్ ఆఫ్ ది ఇండివిడ్యువల్స్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ ది ఫంగై. ఓకే. సో, ఈ క్లాస్‌లో మనం ఫంగై అంటే ఏంటి? యాంటీ ఫంగై ఏజెంట్స్ ఎట్లా పనిచేస్తాయి? ఈ బ్లాక్ ఫంగైలో ఏది డేంజరస్? ఈ ఒక విషయాల్ని చూద్దాం. ఓకే. సో, యాంటీ ఫంగల్ ఏజెంట్స్ ఏదైతే డ్రగ్స్ ఫంగస్‌కి అగెయిన్స్ట్‌గా వర్క్ చేస్తాయో వాటిని యాంటీ ఫంగల్ ఏజెంట్స్ అంటాం. ఈ ఫంగస్ అనంగానే నార్మల్‌గా దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నార్మల్‌గా ఇప్పుడు బ్రెడ్ ప్రిపరేషన్‌లో మనకి ఈస్ట్ అనేది ఒక ఫంగై. సింగిల్ సెల్యులర్ ఫంగై అన్నమాట. సో, అట్లనే వైన్ ప్రిపేర్ చేయడానికి కూడా మనకి ఈస్ట్ కావాలి. సో, అదే యాంటీబయాటిక్స్ ప్రిపేర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్. ఓకే. పెన్సిలిన్ నొటేటమ్, పెన్సిలిన్ క్రైసోజెనమ్ అనే ఫంగై నుంచి మనకి వస్తాయి. అట్లానే మష్రూమ్స్‌లో హై ప్రోటీన్ కాంటెంట్ ఉంటది. సో, వీటికి కూడా మనకి ఈ ఫంగై చాలా అవసరం వస్తుంది. కానీ కొన్ని ఫంగస్ వల్ల మనకి వేరియస్ డిసీజెస్ వస్తాయి. సో, ఆ డిసీజ్‌ని మనం మైకోసిస్ అంటాం. సో, ఫంగై వల్ల వచ్చే డిసీజ్‌ని మనం మైకోసిస్ అంటాం. సో, ఇప్పుడు మనం బ్లాక్ ఫంగస్ గురించి చూద్దాం. సో, బ్లాక్ ఫంగస్ అనేది మ్యూకోమైకోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఫంగై వల్ల వస్తుంది. సో, మ్యూకోమైకోసిస్ అనేది ఈ స్పోర్స్ అనేవి మామూలుగా ఎన్విరాన్మెంట్‌లో ఉంటాయి. సో, ఎప్పుడైతే వాళ్ళు హైజీనిక్ ప్లేస్‌లో లేరో, అంటే ఏదన్నా గార్బేజ్ దగ్గరగా ఉన్నా గానీ, లేకపోతే ఎక్కువ చెత్తగా ఉన్న ప్లేస్ దగ్గరికెళ్ళినా గానీ, సో, అక్కడున్న వాటిని నార్మల్‌గా ఇన్‌హేల్ చేస్తారు. ఇన్‌హేల్ చేసినప్పుడు ఆ గాలితో పాటు ఈ స్పోర్స్ అనేవి కూడా వాళ్ళ లంగ్స్‌లోకెళ్ళిపోతాయి. అదే నార్మల్‌గా ఉన్న వాళ్ళకేంటంటే ఇమ్యూనిటీ యాక్టివ్‌గా ఉంటది. సో, ఇమ్యూనిటీ యాక్టివ్‌గా ఉన్నప్పుడు ఈ సెల్స్ అన్నిటిని ఇమ్యూనిటీ ఎఫెక్టివ్‌గా ఎదుర్కొంటది. తుమ్ము, దగ్గు వచ్చేసి వాటిని బయటికి పంపించేసిద్ది. కానీ ఈ ఎవరైతే కరోనా నుంచి కోలుకున్నారో వాళ్ళు వేరియస్ యాంటీబయాటిక్స్‌తో ఎక్స్‌పోజ్ అయ్యి ఉంటారు. స్టెరాయిడల్ డ్రగ్స్‌తో ఎక్స్‌పోజ్ అయ్యి ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అయ్యి ఉంటది. సో, ఎప్పుడైతే ఈ సిస్టమ్ సప్రెస్ అయిందో, సో, ఈ ఫంగై చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుందన్నమాట. సో, ఈ ఫంగైని మనం 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు. సో, ఒకటేమో సూపర్ఫిషియల్ మైకోసిస్ అండ్ సిస్టమిక్ మైకోసిస్. సూపర్ఫిషియల్ అంటే స్కిన్ పైన వచ్చే మైకోసిస్. ఓకే. అది గజ్జి, తామర ఇవి కూడా ఫంగల్ డిసీజెసే. ఓకే. అండ్ సిస్టమిక్ మైకోసిస్ అనేసరికి సో, సిస్టమిక్ క్యాండిడియాసిస్ విచ్ కాజెస్ ది రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. క్రిప్టోకోకల్ మెనింజైటిస్, ఎండోకార్డైటిస్, పల్మోనరీ ఆస్పెరజిల్లస్. సో, లంగ్స్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. బ్లాస్టోమైకోసిస్ న్యూమోనియాని కాజ్ చేస్తది. హిస్టోప్లాస్మోసిస్ కాఫ్ అండ్ ఫీవర్‌ని కలుగజేస్తది. అంటే ఇయన్నీ ఈ సిస్టమిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేవన్నమాట. సో, ఇది కాకుండా మాధురిల్లా మైస్టోమా. సో, అది సిస్టమిక్ ఫంగస్, అంటే దాన్ని మామూలుగా లీజన్స్ ఫార్మ్ చేసి అవి బయట స్కిన్ పైన అది గ్రో చేయడానికి ఈ చేస్తదనమాట. సో, ఇవన్నీ ఫంగల్‌కి సంబంధించిన డిసీజెస్. సో, వీటిని ట్రీట్ చేయడానికి సో, నార్మల్‌గా మనం ఫస్ట్ నార్మల్ సెల్‌కి, ఫంగల్ సెల్‌కి డిఫరెన్స్ ఏంటో చూసి సో, టార్గెట్ దోస్ స్పెసిఫిక్ ప్రోటీన్స్. ఏదైతే ఆ ప్రోటీన్స్ ఫంగైలో మాత్రమే ఉంటాయో వాటిని మనం ఫోకస్ చేస్తామన్నమాట. సో, ఇప్పుడు మనం చూస్తే నార్మల్ సెల్‌కి సెల్ వాల్ ఉండదు. సో, మామూలుగా హ్యూమన్ సెల్స్‌కి, ప్లాంట్ సెల్‌కి సెల్ వాల్ ఉంటది. బట్ యానిమల్ సెల్స్‌కి వి డోంట్ హావ్ ఎనీ సెల్ వాల్. కానీ ఈ ఫంగైలో మనకి సెల్ వాల్ ఉంటది. ఈ సెల్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కైటిన్, ప్రోటీన్స్ అండ్ బీటా గలాక్టిన్. ఓకే. బీటా గ్లైకాన్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్. నెక్స్ట్ సెల్ మెంబ్రేన్‌లో ఎర్గోస్టెరాల్ అనే కొలెస్ట్రాల్ ఉంటుంది. నార్మల్‌గా మన ప్రోటీన్‌లో వచ్చి మన సెల్ మెంబ్రేన్‌లో వచ్చి కొలెస్ట్రాల్ ఉంటది. ఇక్కడ వచ్చి మనకి ఎర్గోస్టెరాల్ దిస్ ఈస్ స్పెసిఫిక్ టు ఫంగై. అట్లానే వీటికి మైక్రోట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి. అవి సెల్ ప్రొలిఫరేషన్‌కి ఉపయోగపడతా ఉంటాయి. సో, ఇప్పుడు మనం దిస్ ఈస్ ది మైసీలియం అంటాం. దీన్ని హైఫే అంటాం. దీన్ని ఒక పర్టికులర్ సెల్‌ని మనం ఎలాబరేట్ చేస్తే ఇది సమ్‌వాట్ ఇట్లా కనబడుతుంది. సో, ఈ ఔటర్ లేయర్‌ని మనం సెల్ వాల్ అంటాం. ఈ లోపల లేయర్‌ని సెల్ మెంబ్రేన్ అంటాం. ఔటర్ లేయర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కైటిన్, ప్రోటీన్స్ అండ్ బీటా గలాక్టన్స్, glucans, whereas the inner cell membrane is consisting of ergosterol, a specific cholesterol. Apart from that, nucleus ఉంటుంది, రైబోజోమ్స్, మైటోకాండ్రియా, గోల్గి ఆపరేటర్స్ ఇవన్నీ నార్మల్గా సెల్లో ఎట్లా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. సో, అందుకని వీటిని మనం టార్గెట్ చేయలేము. వీ కెన్ టార్గెట్ ఓన్లీ ఎర్గోస్టెరాల్ ఆర్ ది సెల్ వాల్.
టార్గెట్ చేసి మనం మామూలుగా ఈ ఫంగైని చంపేయచ్చు. ఓకే, సో ఈ ఎర్గోస్టెరాల్ ఎట్లా ప్రిపేర్ అవుతుంది ఫస్ట్ చూద్దాం. సో ఎర్గోస్టెరాల్ అనేది స్క్వాలిన్ నుంచి స్క్వాలిన్ ఇపాక్సైడ్ ఫామ్ అవడానికి స్క్వాలిన్ ఇపాక్సిడేజ్ అనే ఎంజైమ్ అవసరం. ఈ స్క్వాలిన్ ఎపాక్సిడేజ్ ఎంజైమ్ స్క్వాలిన్ epoxidase further is going to be converted into the levonorsterol in the presence of 4-alpha sterol demethylase మనకి ergosterol ఫామ్ అవుతుంది. అంటే దిస్ ఇస్ ద పాత్వే బై విచ్ ద ergosterol is going to be synthesized. మనం ఏం చేస్తామంటే ఈ స్పెసిఫిక్ ఎంజైమ్ని బ్లాక్ చేయడం వల్ల ఈ ఎర్గోస్టెరాల్ని ఫామ్ కాకుండా చేస్తాం. ఎప్పుడైతే ఎర్గోస్టెరాల్ లేదో మనకి సెల్ వాల్ మనకి ప్రిపేర్ కాదు. సెల్ వాల్లో మనకి ఎర్గోస్టెరాల్ లేకపోతే ఇది మనకి సెల్ మెంబ్రేన్ ప్రిపేర్ కాదు. అందుకని ది ఫంగస్ ఈస్ గోయింగ్ టు బి డై. నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎన్ఏ సింథేసిస్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఆర్ఎన్ఏ ఎంజైమ్ మనకి ప్రోటీన్ సింథసిస్లో యూజ్ అవుతుంది. సో ఈ ఆర్ఎన్ఏ సింథేజ్ అనే ఎంజైమ్ని మనం ఇన్హిబిట్ చేయడం వల్ల కూడా మనకి ప్రోటీన్ సింథసిస్ని ఇన్హిబిట్ చేయొచ్చు. రిజల్టింగ్ ఆఫ్ దట్ ద ఫంగైని మనం చంపేయచ్చు. Okay, so the agent which will kill this fungi is called as fungicidal, and the agents which will inhibit the growth is called as fungistatic agents. Okay, so now we'll discuss about the various drugs that will act on the fungi. Fungi paina panchese drugs chudam. So first the inhibition of the squalene epoxidase. Epoxidase మనం ఇక్కడ చూసాం కదా, స్క్వాలిన్ నుంచి స్క్వాలిన్ epoxide తయారంటే స్క్వాలిన్ epoxidase అనే ఎంజైమ్ అవసరం. సో ఇప్పుడు ఈ ఎంజైమ్ని టెర్బినోఫైట్ తో మనం ఇన్హిబిట్ చేసాం అనుకోండి, టెర్బినోఫైట్ ఈస్ గోయింగ్ టు బి బైండ్ ఇన్హిబిట్ ది స్పెసిఫిక్ ఎంజైమ్ దట్ ఇన్హిబిట్ ద ఫర్దర్ ఫార్మేషన్ ఆఫ్ ది ఎర్గోస్టెరాల్. సో వీ కెన్ టార్గెట్ టు దిస్ పర్టికులర్ ఎంజైమ్. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్హిబిట్ ఆఫ్ 14-alpha sterol demethylase. సో this is responsible for the synthesis of the ergosterol. So we are inhibiting this 14-alpha sterol demethylase by clotrimazole and fluconazole. All azoles are going to be worked by inhibiting this ergosterol. So here you have to be clear with this. Cotrimoxazole is an antibacterial which consisting of trimethoprim and sulfamethoxazole. కానీ ఇక్కడ clotrimazole అనేది యాంటీఫంగల్ ఏజెంట్. ఓకే, సో ఈ స్పెల్లింగ్ ఒకేలాగా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. సో యూ షూర్ దట్ ఇట్ ఈస్ clotrimazole. నెక్స్ట్ ఇన్హిబిట్ సింథసిస్ ఆఫ్ ది బీటా గ్లూకాన్. బీటా గ్లూకాన్స్ అనే ప్రోటీన్స్ మనకి సెల్ వాల్లో ఉంటాయి. సో వీ కెన్ టార్గెట్ దీస్ బీటా గ్లూకాన్స్ బై ఇకెనోకాండైటిస్. నెక్స్ట్ ఇన్హిబిషన్ ఆఫ్ ది ఆర్ఎన్ఏ సింథేజ్. దిస్ స్పెసిఫిక్ ఎంజైమ్ ఈస్ గోయింగ్ టు బి ఇన్హిబిటెడ్ బై ది tavaborate. That inhibition of the microtubules. So microtubules are responsible for the proliferation of these fungi. So grigiofulvin is the drug by which it will inhibit these microtubules. Thereby it will act as a fungistatic agent. Next, polyenes. This example, amphotericin B, nystatin and netamycin. So these are the agents which will have the amphiplane agents. So here, say for example, this is the amphiplane. So the superficial, it has the hydrophilic in nature, and this is lipophilic in nature. Okay, so when this drug is exposed to the ergosterol, normally this drug is going to be get coiled. So this coiled drug will form pores on the cell membrane. So outer is going to be cell, this outer region is going to be lipid soluble, and inner it is said to be the hydrophilic. Okay, resulting of that, the intracellular contents may leak out, or because of the osmosis, the water may enter into this. ఈ సెల్ బ్రేక్ అవడానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో నార్మల్గా ఈ విధంగా మనకి ఈ డ్రగ్ పనిచేస్తుంది అనమాట. సో ఈ యాంఫోటెరిసిన్ బి అనేది ఒక ప్లెయిన్ పేపర్ లాగా ఉంటుంది అనమాట, ప్లెయిన్ పేపర్ లాగా. సో దీనిపైన ఉన్నదేమో వాటర్ని అబ్జర్వ్ చేసుకునేది అలాగ ఉంటుంది, హైడ్రోఫిలిక్ ఇన్ నేచర్. సెకండ్ ఏమో హైడ్రోఫోబిక్ ఇన్ నేచర్. ఓకే, లిపిడ్లో సాల్బుల్ అయ్యేటట్టు ఉంటుంది. ఇది లిపిడ్లో సాల్బుల్ అవుతుంది కాబట్టి, ఇది ఎర్గోస్టెరాల్ అనేది లిపిడ్ కాబట్టి, సో ఎప్పుడైతే ఇది ఎక్స్పోజ్ అయిందో ఇది నార్మల్గా ఇట్లా కాయిల్ అయిపోద్ది. ఎప్పుడైతే కాయిల్ అయిపోయి ఒక పోర్ ఫామ్ చేసింది అనమాట. ఆ పోర్ ఫామ్ చేయడం వల్ల లోపల ఇంట్రాసెల్యులర్లో ఉన్న కాంటెంట్స్ అనేవి లీక్ అవడం వల్ల ఆ పర్టికులర్ ఫంగై అనేది చనిపోతుంది. సో బై యూజింగ్ ఆల్ దీస్ డ్రగ్స్ వీ కెన్ ఇన్హిబిట్ ద పాండమిక్ బ్లాక్ ఫంగై, white fungi or the yellow fungi. Hope this video is useful. Thank you.